పిల్లలు తీసుకొని వారు నా హస్బెండ్ నా వంక పెండ్ అంట హస్బెండ్ గారు అంట మరి చూడే ఏమిటండి నాదా ప్రాణేశ్వర ఇవి అవలేని బిడ్డ మరి చేతిలో పెడతాను వందిరా నాని కొండలు చక్కెర కొండలు వందిరా వందిరా నాన్నలు నీకేం కావాలరా బాయ్ ఎక్కువ పాంచను నా దగ్గర కాదు బాయ్ ఎక్కువ అంటే ఆవు పాలు ఇంక పైన పాలు తెచ్చిపోయారు నా దగ్గర తెలుసు నాకు రాను ప్రాణం పోయిందా రాని ప్రాణం పోయింది ఈ కంచెల కొడుకుని రాదాలి కొడుకులు లేరు బిడ్డలు లేదు ఈ బిడ్డలు రాదాలి మన వచ్చినాడు వాళ్ళే అబ్బాయి లెక్క దానం చేసుకుంటారు వాళ్ళే మన కొడుకులు అనుకున్నాం రాజ్యం మనకి కాపాడదాం దేశం కాపాడదాం గుడ్డ కొలగొట్టు గుడ్డ తినమంటావు అక్కడికి పోదాం ఈ అవసరం లేదు గుర్తున్నట్టు అవసరం లేదు ఈ గుడిసెల తమ పందులు అంటాయి అబ్బో పలానా గుడిసెల పందులు అంటే మన ఇజ్జత పోతుంది మన ఇలో పోతుంది మన పరువు పోతుంది మన పరువు వెనక మన పానం ఉంటేంది లేకుంటే రాజుగారిలో ఇల్లు కట్టి ఇల్లు పెట్టిన పోయి అక్కడికి పోతాం అయితే గుర్తున్న అవసరం లేదు రాజుగారి భవనాలు ఉన్నాయి ఆ భవనాలకి వెళ్ళిపోదామన్నారు పోదాం బావయ్య పోదాం సరేపా భార్య భర్తలు కూడా కొట్టుకోవాలి వేడి కాస్తున్నారే ఎట్లా వస్తున్నారు రామ హరి హరి రామ హరి రామ హరి దాచుకున్నది 3 రోజుల నాడే అవ్వన దాచుకున్నది ఏదైనా దాచుకున్నది అంట అంటే చూడు అది 21 రోజు నాడే రోజులాగా ఆ బిడ్డ కనుకనేమి 21 దినం నాడు ఆ బిడ్డ పేరు అది పౌడలగిరి నగరం రాజు పౌడలగిరి మహారాజు తల్లి ముచ్చాల గని కొడుకు పేరు వరాల రాజు చెల్లె పేరు చంద్రాలా దేవి అన్నరే చంద్రాలా దేవి అన్నరే పేరు కూడా పెట్టి ఎడిపోతాను గంట కదా బొల్లీర వస్తుంది చెవులల్లా నాకు బాలంతా కట్టు కట్టండి నువ్వు బాలంతావా మరి ఇప్పుడు అగో పసిపిల్లని ఎత్తుకున్నాడు బాలంతా వాసన రాదా అత్తది కట్టనా ఇప్పుడు టైలెట్ చేస్తారు అట్లా చేస్తారు టైలెట్ చేస్తారు అయ్యా నొప్పులు మనిషి నీకేమెరకరా కంటినే బాలంత అవుతారా అయ్యా మంచమే మంచమే అయ్యా అంటే మొగలకి ఎత్తావా కాదే మంచం వేయ్యా ఎందుకే మంచం వేసి కటోర నిండా నీళ్లు పోసి ఆ మంచం కొల్ల కింద కటోర పెట్టు మంచం కొల్ల గట్ట కాదయ్యా బాలంత వాసనకు ఎర్రయ్య వచ్చి నన్ను గుట్టేస్తాయండి మొత్తం అంటారా 9 నెలలు మోసి కంట ఆగపోదు ఎత్తవా మరి పొలగండి అంగడి మొత్తం బదలైతుంది లోపల బంగరైపోతే నాకు గతి ఇప్పుడు మొత్తం
అదే మగ వేస్తావయ్యా అయ్యో రామా రా, అధ్వానం అవుతావు మతకులకి నీళ్ళు పెట్టినా ఇది అవుతాయి అయ్యా దులాని తాడుగట్టు పెట్టుకుంటారే గట్ట కాదయ్యా డబ్బున కూర్చునేటప్పుడు లేచేటప్పుడు పండుకునేటప్పుడు దులాని తాడు కడితే అవ్వా 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 అమ్మా అట్లా కూర్చుంటా మళ్ళీ లేచేటప్పుడు అయ్యా అయ్యా కుట్లు ఇప్పుడు పడపడ్డాయి మరి నీకు ఆపరేషన్ ఇట్లా అయిందా? నాకేమన్నా ఆపరేషన్ అయిందా మళ్ళీ ఎందుకంటే ఎందుకే ఎదుగుతాలే బస్ స్టాండ్ పోయి కిలంత మేక మటను కైమ కొట్టించుకొని మడత రొట్టెలు వేసుకొని అయ్యా బాలంతా లాగా బరండి పట్టుకొని రాపు వాళ్ళంతా బరాన్ని వేరే ఉంటుందా? ఉంటది గ్యాస్ వాడతారా గ్యాస్ అంటాడు తెక్కవాణి మోతాను మరి. అక్కడ బరిదే ఒకటి మంచి తమ్స బాటిల్లో లీటర్ పెట్రోల్ పట్టుకొచ్చిపోయి మంచిగా బరెళ్ళు ఇక్కడ అవుతాయి అంతేనా? రేపు ఎత్తది. ఏ రాంగా నాకు బరండిదే నువ్వు రాంగా కాదు, నువ్వు తాగుతావు, నేను చూస్తాను చూడాలి. లేట్ ఉంటే వచ్చి మీ ఇప్పుడు నీ బాలంతాను అయితే ముట్టుకోదా అందు బంధు 6 నెలల దాకా బంధు నువ్వు కన్నవానే నేను ఉప్పుడు కన్నట్టు చెప్తాను పోలీసులు వాళ్ళంతా ఆడవిల్ల చంద్రాల ఎత్తుకొని దాదాన్ని వీరలక్ష్మీదేవి సంబరపడతాను సంశోధపడతాను అయ్యయ్యో రా దేవుడా అది ఉండురా. దాయి దాయి బిడ్డలో దాయి కన్నానే ఎక్కువ నాకు నాకన్నానే ఎక్కువ నీకు దయగల్లా బిడ్డవే అవ్వాలేని బిడ్డవు అయ్యాలేని బిడ్డవు అట్లా కొన్ని ఆ బిడ్డను ఎత్తుకొని 3 రోజుల బిడ్డను 3 నెలల బిడ్డ వేసింది అమ్మా ఒక ఆలోచన పోయింది ఆలోచన ఇది ఎవరి గండం ఎవరి పిండం ఈ పోరుకోరానికి నీ బాలంతనే సత్తానా ఈ రాజ్యం 3 నెలలకి ముక్కులకు వచ్చింది ఈ రాజ్యం నాది కావాలంటే ఈ దేశం నాది కావాలంటే ఆ తల్లి మాత్రమే ముచ్చాల సొమ్ములన్నీ పెట్టుకుంటాను పట్టు చీరలన్నీ కట్టుకుంటాను ఈ ఒకవేళ నా గర్భాన కొడుకులు పుడితే బిడ్డలు పుడితే వీళ్ళకే ఈ రాజ్యం అవుతుంది వీళ్ళకే దేశం నీకు పుట్టారు నీ పిక్కలు నీకేం పుడతారే నాకు పిక్కలు నువ్వు ఇప్పుడు ఎండిరా నీ వీక్ వచ్చింది నారు నారు అప్పుడు నీ నార్మల్ నారున్నదని పీక్ వచ్చింది 5 బత్తాలు 4 బత్తాలు అంత కొంగలే దొక్కింది ఆడో పోస 15 గుజులు వెళ్ళినాయి అది కూడా నువ్వు ఒట్టబడి ఎక్కపోయినా సపరేట్ నడవేందుకు సేపు ఆగట్లా 5 బత్తాలు 5 బత్తాలు ఒక్క బత్తలు అంత దొక్కిపోయినాయి పంది అడిగి పందులు వచ్చి 3 దొక్కుతాయి 5 బత్తాలు దొక్కుతాయి ఆడో పోస విన్నారట నీ మీకు విన్నారట 3 నెలలకు వచ్చింది 6 వీళ్ళ వీరలచ్చమ్మకు ముక్కులకు వచ్చింది కన్న తల్లి పెట్టుకుని ముచ్చాల అన్ని పెట్టుకునే సొమ్ములన్నీ పెట్టుకుంటాను ఈ రాజ్యం నాది కావాలి దేశం నాది కావాలంటే ప్రాణం తీస్తాను అనుకుంటుంది వీరలచ్చమ్మ నా మాట మర్చిలేదనమ్మా నీ మాట పొక్కే నా మాట మీరు ఎదురి మీకు పింఛన్ ఇప్పిస్తా రేవంత్ రెడ్డి ఎవరు అనుకున్నావు సీఎం రేవంత్ రెడ్డి గారు నా మిన్నడే నా మిండెడ్ ఓ దేవుడు ఓ రాముడు ఆయన మిండెడ్ అయినా మంచుకుంటారు కార్లో తిరుగుదు ఇప్పుడు ముఖ్యమంత్రి ఉంటే ఆయన నాకు ఇంకా స్వీపర్ నౌకరని పెట్టి నా భర్త వచ్చినాక ప్రగాల్లో ఆనందిద్దామని ఆలోచన పోతాంది వీర లచ్చమ్మనమ్మ మంత్రి
అరే రే 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 రే. మరి మరి ఆనాడు చూసినావా ఆ ఇల్లు ఇల్లు పెట్టి వెళ్ళిపోతారా అంది. అరే రే అల్లల్లా రే రాణి రాణి తిరుమల వదిలిరా. అరే వదిలిరా. మా ఆయన వచ్చేసాడా? నీ భర్త నేనే. మా వాళ్ళు ఏడుపో, మా వాళ్ళు ఏడుపో, మా వాళ్ళు ఏడుపో, మా బడి రాపో, మా బడికి రా. ఓ బాడుగో, మా బడికి రా. మా బడికి మాటకో ముచ్చటకో రమ్మాను. ఆహా, మా శ్రీవారు వచ్చినాక మాట్లాడతాడు. అటవరు ఇటేస్తాడు, అట్టబడి ఇటే వస్తాడు, అటవరు ఇటేస్తాడు, ఇట్టబడి ఇటే వస్తాడు. ఇటవరు ఇటేస్తాడు. అందరు వచ్చి నాకే పెడతారు. అందరు వచ్చి నాకే పెడతారు. ఓ బాడుగో, నాకు నీకు పెట్టేది చేతులు ఎత్తి దండం పెడతారు. దండ ఇప్పుడు దొరసాన్న ఇది. అయ్యో అంటే నేను ఇప్పుడు లేచిదానికి సిరత్తనట లేచి లేచి కోసి పెట్టినాడు. అయ్యో లేనప్పుడు ఉన్నప్పుడు పోదా, ఏ ఊపుకోవాలి. లేనప్పుడు మంచిది. దేవాసి, నీ భర్త నచ్చినా అయ్యో ఈ సాగరంకాయ కావచ్చు. సాగరంకాయ సండే పలక అంటాడు. సండే పిల్లకి అంటాడు. బరువు చెప్తాడు. మరి నిన్నిడిచిన సీరే మొన్నిడిచిన సీరే సిక్కుడు చెట్టు ఎత్తే చెదలు వాడతా అదిరా 500 వెనుక రాబో ఇవాడు రేపటి రేపు ట్రిప్ పెడతా కానీ అన్న రేపు పెడతా. నేను సాకలైన అనుకుంటాను నా ఎవరినేమన్నా మర్చిపోయేదాన్ని చూసినా కానీ చేసుకున్న మొగలు మర్చిపోయేది ఉంటుంది ఆడిది ఉన్నది. నీ భర్తనేనే. అయ్యో ఈ పాలపుట్టు రేఖనే కావచ్చు. ఎక్కడన్నా ఆ పాలపేట తీసుకొచ్చి పెద్ద ఇక్కడ వేసుకో, తెల్లారి సవ్వ వేసుకుంటా. జరగానేసిన కుక్కలు గుర్తుపో. కాకపోతే దువ్వులు వేసుకో కొడుక. నీ పాలకుట్ర అనుకుంటాను. నీ భర్తనే. అయ్యో గీ గమలగానే వేసుకున్నట్టున్నది, గనం అట్టినట్టుంది. మా చక్కని మనిషి ఆయన ఉన్నప్పుడు మరి కళ్ళు తీయని కళ్ళు వచ్చేది. మొన్న మావిడ ఆనకుండా హనుమకొండ పోయిన వైపు చూసి కోతమైన కళ్ళు పట్టుకొచ్చింట కొడుక. ఆ బాడీలు తీసుకొచ్చి ముక్కాడ పెట్టుకుంటే ఆ పుల్లరుడి కళ్ళు ఆయన ఉంచుకున్నాను. బాడుగా ఉంచుకున్నాడు ఎవరు పాలలు వస్తే వస్తుంది, జీతాలు వస్తుంది, పారం వస్తే వస్తుంది. మీరు ఒక బాడీలు వాటికి కరవయ్యాను అని అవి ఇష్టం చేసుకుని ఆనాడు తాగుతుంది. 4 కిలోల కొండంగ బొబ్బర్ నానొస్తున్నా కొడుకు. 4 కిలోల కొండంగ బొబ్బర్లు 4 కిలోల కొండంగ బొబ్బర్ నానవచ్చుకొని 5 కిలోల ఉల్లిగడ్డ పోసుకున్న కొడుక. ఇక మా అన్న పోసుకుని పేషెంట్ అప్పుడనే గుడాలు ముంగడ పెట్టుకున్నా, బాటిల్ ముంగడ పెట్టుకున్నా. గిలాస 7 గిలాసుల కళ్ళు తాగినా పేషెంట్ అబ్బాయి గుడాలు ముక్కిన కొడుక. గంట కాలే గడియ కాలే ఏ కడుపులో కలుపుకున్నాక చూసుకో. సెరసెరా పరపరా ఏ డీజిల్ పని చేస్తా, ఏ సౌండ్ బాక్సులు పని చేస్తలే కొడుక. ఇంటెనక తలుపు ఉండే, ఆ తలుపు లేకుండా బాగా ఘోరం ఉండు. ఆ తలుపు తీసిన ఇంటెనక 20 గుట్టలు కడిపిన కొడుక. మరి వాన పడితే మొత్తం కొట్టుకోపోదా? అబ్బో తెలియగలని కొడుక. ఎందుకంటే వాన పడితే మనిషి పడుతున్న జీవంత
వేస్ట్ కాదు 200 రూపాయల కాళ్ళ 5 కిలో బబ్బెర్ల ట్రాక్టర్ తీసుకొచ్చి రూట్ మీద వచ్చి మెత్తగా దున్నించిన కొడుక ట్రాక్టర్ రూట్ మీద తెచ్చుకుంటారు తెల్లారంగా మా ఆయన వచ్చిండు మా ఆయన వచ్చి అంటాడు కదా మనిషి ఇలా ఏమి విత్తనం పెడదామే అని ఆలోచిస్తారు రంది పడతాడు నువ్వెందుకు బాధపడతానయ్యా ఇలా మొక్కతో వేసినా పాటికి రాదు పల్లి చేను వేసినా పాటికి రాదు పత్తి పెట్టినా పాటికి రాదు ఎందుకంటే అది మెత్తగా లేదు గట్టి లేదు ఇప్పుడు అయింది మరి ఏం చేయాలంటే నువ్వు బాధపడకయ్యా ఉష్ణవాద అంగట్లో పోయి కందగడ్డ తీసుకురమ్మన్నా అంగట్లో వేయండు కందగడ్డ తీసుకొచ్చిండు అవా ఇక సరిపోలే అది కానుకుంటా ఆడమూల కొట్టు ఆమూల కొట్టు ఆమూల కొట్టు ఆమూల కొట్టు పెట్టినా ఇక నా జనం చూసుకోవచ్చు గడ్డి పడితే పట్టుకో వేడికి గింత గడ్డి కూడా వాళ్ళే ఏ పిండి వేయకున్నా కానీ ఏమో పువ్వు తెచ్చింది ఏమో పాలన వాళ్ళు దిగే ఇక శివరాత్రి నాడు ఆ గడ్డ తవ్వుకున్నా తవ్వుతూ చూసుకో కొడుక ఒక్కొక్క గడ్డ కిలో 2 కిలోలు 3 కిలోలు జర ఎక్కువ 5 కిలోలు మన భూచక్రం గడ్డినట్టు వెళ్తుంది ఇంత గడ్డ ఊరింది ఆ గడ్డంతా తవ్వుకొని ట్రాక్టర్ డబ్బాలో పోసుకొని ఎంత కానీ పందిలో పోయినా అమ్ముడు పోలే పొట్ల పెళ్లి పోయినా అమ్ముడు పోలే నావపేట పోయినా అమ్ముడు పోలే కొయ్యడ పోయినా అమ్ముడు పోలే ఓ దేవుడా ఓ శంకరా ఓ భగవంతా నా మొగడు కట్టం చేతి నేను కట్టం చేతి టాక్టర్ మీద పడ్డట్టుంటే ఎట్లా అని చక్కగా ఈ పరాద పట్టుకొచ్చిన ఎవరు పరాద కదే పరిమేద కొట్టుకొని వచ్చిన కొడుక ఇక మన కుర్మ సంఘం ఆఫీస్ కూడా పెట్టిన బయటగా అంటే గడ్డో అందగడ్డ అనగానే చూసుకో ఒక్కొక్క సంవత్సరాలు డబ్బాలు గుల్లలు తట్టలు పట్టుకొని ట్రాక్టర్ చుట్టూ దోమలు గారు ముసినట్టే ఒక్కొక్కరు కిలో 2 కిలోలు 3 కిలోలు ఉన్నదా కొడుక ఇక కసంటి పెద్ద పానం ఆగా చూసి గడ్డను చూసి పానం ఆగా పచ్చిదే పచ్చ తిన్నది ఏంది వీటో గింత తీయకున్నది వీటో నేను ఉంటే కాడికి వెళ్ళి గిన్నెలో పోతాయి గింత మంచి టేస్ట్ నాకు ఎన్నడూ దొరకలే మరి దీనికి ఏం పిండి వేసినావు యూరియా వేసినావా అమ్మని వేసినావా పొటాష్ వేసినావా జింకు చల్లినవా ఏం చల్లినవా అని ఆయన అడగబట్టే ఏ పెద్దవా ఏ చెవలేదు అంత నా చెవ నా ఎరువాన్ని ఇంక అట్టున్నది శివరాత్రి పట్టుకొస్తా మీకు కూడా ఈ బొట్టు పట్టి ఆ బొట్టుకి వెళ్తుంది కానీ దానికి నాకు ఒకటే సిగ్నల్ ఎక్కడ సిగ్నల్ అనుకున్నాను దొంగలని బయటికి అయితే నా అమ్మగడే ఇవ్వడానికి ఎవరెవరు అనుకున్నా సాగరోడు అంటే మంగళోడు అంటే ఆడి వెనక అందుకొని రావక్క చేస్తారు కావచ్చు మరి అక్కసిన పోయింది అయితే ఏనా అని మరి ఎంతైనా నా భర్తను అయితే అని బాల వీర లక్ష్మీదేవినమ్మా ఏమండి ఎక్కడున్నావు నేను బయట ఉన్నా ఏవుగా అన్నూరులో ఈ ఊళ్ళో మొగలు బయట ఉంటారు ఏంది అవతలున్నా అవతల అన్న గడ్డ అవుతుంది కొసవాకిలున్నా వత్తన ఉన్నా గ్యాస్ లో దీపం కొబ్బరికాయ పట్టుకుని అయ్యా నీకు తెలియదారా గ్యాస్ లో దీపం ఎందుకంటే పొద్దుదానికి భర్త ఐరన్ కట్టం చేసి కాని కట్టం చేసి ఇంటికి వచ్చే వరకు భర్త సత్యం చూడాలంటే గ్యాస్ లో దీపం కొబ్బరికాయ పట్టుకొని భర్త దగ్గర పోయి గ్యాస్ లో ఏమో ఆయన సింగులుగా పోయాలి దీపం ఏమో కింద సింగులకు అంటు పెట్టాలి కొబ్బరికాయనేమో నెత్తిలో కొట్టాలి తలకాయ మీద భర్త సత్యం కల్లోడు అయితే కొబ్బరికాయ వలిగి ఆ కొబ్బరిలు కింది గారి మంట చల్లారి భర్త సత్యంగా ఉంటాడు సావకుండా ఉంటాడు ఒకవేళ భర్త సత్యం తప్పింది అనుకో బాగా కొబ్బరికాయ కంటే ముందే తలకాయ వలుగుతుంది అత్తనా మరి నా భర్త బయటికి వెళ్ళిపోతారా బావా మగ్గులన్నీ మగ్గవారి నాయి బాబా కుమారాన్ని కూడా లేచినాయి బాబా చుక్కలన్నీ చూడ వచ్చినాయి బాబా మల్లెలన్నీ వాళ్ళు వెళ్ళినాయి బాబా శ్రీకాంతు నీరవట్టేది 3 గంటల దాకా నువ్వు ఎప్పుడు వస్తావో ఇంటికల్ వల్ల కూర్చొని ఎప్పుడు వస్తావో ఇంటికల్ వల్ల కూర్చొని కళ్ళకు గడియారు పెట్టినాను బాబా కంటికి జాటుక పెట్టినాను బాబా నుదుటిన బొట్టు పెట్టినాను బాబా పట్టు తీర నిన్ను కట్టినాను దీనికి ఏం కోస నువ్వు ఎప్పుడు వస్తావా నీకోసం దాచిన అన్నాలన్నీ కూర్చొని బాబా కళ్ళకు
నీకు మనసు ఎప్పుడొస్తావా ఇంటికల వల్ల కూర్చొని ఎదురుకుంటూ ఉన్న ఎప్పుడొస్తావా హైదరాబాద్ పోయినాను బా వట్టి సభలు నేను తెచ్చినాను బా మసాలా బాగా రుద్దినాను బా మనసు పెట్టి పులుసు వంట బావా నీ పురుషు తాగితే శ్రీకాంత్ పురుగు పోతాడు ఇక. ఎప్పుడొస్తావా నీకోసం వండిన చేపలకు తీసుకున్నావో ఎప్పుడొస్తావో అయ్యా ఎప్పుడొస్తావో నేను ఇంటి ముంగట ఉండి సాగరోడు మంగళూరు అంటే ఆవు. శ్రీకాంత్ మొత్తం పెడతాను నేను ఉన్నాక కట్టేంది బొరితో ఎడబెడతాను ఎడబెడతాను ఒక్కునే కూడా పెడతాను నాకు తెలియదా అయ్యో ఎవరు తెలియదా నీకు ఇంటర్ తెలియదు పెట్టాడు ఓ దేవుడా నీ వరకు కావాలని అనుకున్నా రామ 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 ఓ నా దేవుడు ఓ నన్ను కొనుక్కోండి పంపుతాను కాదమ్మా ఓ రామా నన్ను చేసుకోను రెక్కలు ఎప్పుడు చేస్తాను కాదమ్మా ఓ రామా పిల్లలు కొడుతున్నావా పంటను కొడుతున్నావు అయ్యా కట్టదా కొడతావా కట్టేది పెళ్ళాన్ని కొత్త గిట్ట కొట్టాలి అమ్మని అందుకొని చంపిండ్రా దేవుడు రాముడు నలుసుకో నలుసుకో రక్తం గడ్డ పడుతుంది ఓ బాడుకో ఇద్దరు చూడారా ఇవో చదవకపోతే నడగర్రా నడతా మెత్తడి ధరగా కొడితే పంచపాలన వెళ్ళిపోయి నేను ఇప్పుడు అనుకోవస్తాను ఓడిక్కడైనా బాగలేదు నీకేం అసలు ఏంది ఏంది కొట్టుడు కాదమ్మా మన కొడుకు వరాల రాదు అనుకున్నాడా అన్నం తిన్నాడా తిన్నాడు మన బిడ్డ చంద్రాలదేవి పాలు పట్టించినవా పట్టించిన పిల్లలు పట్టించిన పండుకున్నది అనుకున్నావు కదా ఇక నాకు అన్నం పెట్టు తింటావా నీ చేతి అంట కడుపు నిండా తింటా, 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 కడుపు నిండా తింటా, నీ పక్కన వంట నా పక్కన వండుకుంటే మంది పక్కన వండుకుంటే రాను అంటారు అదే విషయం అనుకుంటానే అందంగా మనిషి ఇంట్లో పోలడు ఉంటాడు పోలు ఉంటుంది తింటా అని దగ్గర వంట అనుకుంటున్నాను అందంగా మాట అన్న వేసుకురా ఇప్పుడు మనం రాజులమైన ఒక మాట మార్చుకో మునుపట్లేక వడ్డెప్పక్కడ ఒక నువ్వు మనం రాజులమయ్యా అదాలు పెట్టుకోట్టు ఏంటిదా కట్ట తీసి ముక్కులో పెట్టుకో నా ముక్కలు పెట్టి తీసి మళ్ళీ వచ్చేవి వేసుకురా అన్నవి మరి ఆడపిల్ల చూసినవా మీరు లక్ష్మీదేవి మరి నా భర్త వచ్చి భర్తకు వంట శాఖ చేసి అన్నం పెడతానా మరి ఎంతైనా వంట చాలా అన్నవండిందో నీ మగవాళ్ళకి ఏమన్నా ఎరికేనా పోయిపోయి అత్తరాడు కూర్చుంటారు ఏమైంది వేసుకురావే ఇంకే వాళ్ళకి ఇంట్లో పప్పు ఉన్నది తెలియదు ఉప్పు ఉన్నది తెలియదు ఏమున్నది తెలియదు అండద్దు ఉడకద్దు ఎత్తలేనా బొచ్చడు ఇంట్లో బొచ్చడు సమానం ఉన్నది
నువ్వయ్యా ఈ రంజన తెలాలగా ఉడవత్తది నన్ను ఎప్పుడు కొడతావా? మరి సాగొడతావా? దీని గురుగుడికే సచ్చిదట్టు కాదవ్వా కాదా ఎంతసేపు పచ్చ ముంగడు పెట్టుకొని. అన్నం ఉడికేదాకా అయ్యిండు ఎంత దించేదాకా ఆగడా నీరు గుంజేదాకా నాగడా తింటా 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 ఏమున్నా ఇంటినే కాలమంటుంది వాడు ఏందే పిట్టకు పెట్టాడు ఒక్కసారి గింత పెట్టుకుంటారా ఆడిది కాదు ఇక గింత అంటే ఆయన ఆడోళ్ళు మంచిగా మళ్ళా మళ్ళా పొద్దుటాంగ ఎట్లా వచ్చింది కాక మళ్ళా మళ్ళా ఏం తింటావు అని ఎంత చేసిర్రు? మంచిగా నేను అనితర చేసిన అదయ్యా. ముద్దపప్పు వేసి మంచిగా చారు చేసి మంచిగా నేను లేటెస్ట్ గా వాడతావా అంట అన్నం తగ్గట్టున్నది చారు పప్పు